పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితులకు ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. అయితే క్లీన్ చిట్ పైన ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేయడం జరిగింది. సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటుగా కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే సిబిఐ కేసులో ప్రతివాదుల నుంచి సమాధానాలు కోరింది కోర్టు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం రీసెంట్గా కొంతవరకు ప్రకంపనలు రేపినటువంటి పరిస్థితులు చూసాం మనం. ఈ నేపథ్యంలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మళ్ళీ తాజాగా మాత్రం అప్పీల్కి వెళ్ళినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తదుపరి విచారణను కూడా ఈ నెల 16కు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద ఎలా చూడాలంటారు? రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మళ్ళీ పూర్తి స్థాయిలో ఢిల్లీ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా అయితే ముఖ్యంగా రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మొన్న కొంత ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొత్తం కూడా ఆనందపడినప్పటికీ హైకోర్టుకు వెళ్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ దర్యాప్తు ఊహించని మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత, అలాగే మనీష్ సిసోడియా, ఆయనతో పాటు ఇంకొక 23 మంది ఇటీవల ఏదైతే రౌస్ కోర్టు ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ కూడా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణకు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను విచారణకు స్వీకరించినటువంటి ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత, వారితో పాటు 23 మందికి సంబంధించినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా పరిశీలించింది. రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ప్రతివాదుల నుంచి లిఖిత పూర్వక సమాధానాలు కోర్టు కోరిన పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా దర్యాప్తులోని పలు అంశాలను ట్రయల్ కోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు. ఏదైతే మొత్తం కూడా ఛార్జ్ షీట్ లోని కొన్ని అంశాలను ట్రయల్ కోర్టు సరిగా పరిగణలోకి తీసుకోలేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ తీర్పులో చట్టపరమైన లోపాలు ఉన్నాయని సిబిఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా వాదనలను విన్నటువంటి కోర్టు మళ్ళీ కేసును తదుపరి విచారణ. సతీష్, ప్రధానంగా ఎందుకంటే రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు సిబిఐ సరైనటువంటి సాక్ష్యాలు సమర్పించలేదు కాబట్టి కేసును కొట్టివేస్తున్నామని క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సిబిఐ ఎలాంటి ఎవిడెన్స్ ని హైకోర్టు ముందు పెట్టడం జరిగింది? హైకోర్టు దాన్ని స్వీకరించడానికి అంత బలమైనటువంటి ఆధారాలు ఏంటి? డెఫినెట్ గా ఇక్కడ మనీ లాండరింగ్ కు సంబంధించి సిబిఐ ముఖ్యంగా అక్కడ లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సింది అంటూ కూడా వాళ్ళు కోరిన పరిస్థితి ఉంది. ఈ మనీ లాండరింగ్ కు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. దానికి సంబంధించి కోర్టు సరిగా మేము ఇచ్చిన దాంట్లో నుంచి ఎవిడెన్స్ సరిగా తీసుకోకుండా ఇది మొత్తం కూడా కోర్టు కొట్టివేసింది అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళ లాయర్ ఉన్నారో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా దాన్ని ప్రతిఘటించారు. కోర్టు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు దాన్ని స్పష్టంగా ఆయన వివరించారు. వాదనలు విన్నటువంటి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 16న మళ్ళీ కేసు మొత్తం కూడా విచారణ చేస్తాము, దీన్ని పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా కోర్టు చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉంది. ఈ కేసులో తదుపరి వాదనలు దాఖలు అంటే కౌంటర్ దాఖలు అఫిడవిట్ ను కూడా మరి అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం కూడా వ్యవహారం, ఈ లిక్కర్ కు సంబంధించి మొత్తం కూడా వ్యవహారం మరి 16వ తేదీ రోజు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఒక ఉత్కంఠ మారింది. అయితే రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి సతీష్, కొంతవరకు నెల 16న విచారణ జరిగిన తర్వాత ఒకవేళ ఢిల్లీ హైకోర్టు దీన్ని కేసుని టేకప్ చేస్తే మళ్ళీ కేసు మొత్తం మొదటికి వచ్చింది అనుకోవచ్చా? అలా భావించవచ్చా? డెఫినెట్ గా ఈ కేసు మొదటి కంటే ముందుగా ముఖ్యంగా ఈ కేసు మరి ఉగ్రరూపం దాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైకోర్టులో ఒకవేళ 16వ తేదీ రోజు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఒకవేళ కోర్టు కొట్టేస్తే మాత్రం ఒక క్లీన్ చిట్ వచ్చినట్టే గానీ దాని తర్వాత ముఖ్యంగా మరి ఇది మరి పెద్ద ఎత్తున మరి విచారణ కోరితే మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు మొత్తం కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సిసోడియా, అలాగే కవిత, ఇంకా 23 మంది వీళ్ళందరూ కూడా మళ్ళొకసారి విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు కూడా ఒకవేళ ఇది కొట్టేస్తే కనుక
మళ్ళీ సిబిఐ మరి సుప్రీంకోర్టు కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి హైకోర్టు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంటది. హైకోర్టు మరి 16వ తేదీ రోజు ఏం చెప్పబోతుంది, మరి కేజ్రీవాల్ అలాగే సిసోడియా అలాగే కవిత మరి ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు మరి ఏం దాఖలు చేయనున్నారు 16వ తేదీ రోజు అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితులకు ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. అయితే తాజాగా క్లీన్ చిట్ పై ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేయడం జరిగింది. సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన హైకోర్టులో విచారణ చేపట్టారు. అయితే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటుగా మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. సో సిబిఐ కేసులో ప్రతివాదుల నుంచి కూడా సమాధానాలు కోరింది హైకోర్టు. అయితే సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇక తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.